హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నువ్వైతే ఈ తమిళ యూజ్ చేసి ఈ వీడియో ఓపెన్ చేసావని నేను అనుకుంటున్నా. సో నీకు మూవీ ఫీల్డ్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈ వీడియో అయితే నీకు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మూవీస్ సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులని ఎక్కడి నుంచి తీసుకెళ్తారు అంటే వాళ్ళ పికప్ పాయింట్స్ ఎక్కడ అనేది అయితే ఈ రోజు టాపిక్. సో వాళ్ళ పికప్ పాయింట్స్ సంబంధించిన 3 మెయిన్ స్పాట్స్ అయితే నేనైతే ఈ రోజు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. సో మీరు ఎక్కడి నుంచి రావచ్చు, ఎక్కడ అవైలబుల్ గా ఉందని అయితే మీరు ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోవచ్చు. అండ్ అట్లనే కాకుండా మనకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ జూనియర్ ఆర్టిస్ట్ల స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే మన యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ కింద అయితే అన్నమాట. కానీ అంటే ఇది మెయిన్ స్పాట్ అని కాదు, జస్ట్ ఒక గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చిన. సో ఇక్కడ నేను ముందుకెళ్తేనే చూసుకోవచ్చు. మెట్రో స్టేషన్ కింద చూసుకుంటే C1533 దగ్గర నుంచి వెళ్ళి స్ట్రైట్ గా మన అయితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 సైడ్ వెళ్తే మనకైతే మన మూవీ షూట్స్ కి సంబంధించిన అంటే మూవీ షూట్స్ కి తీసుకెళ్లే స్పాట్స్ లొకేషన్ వచ్చేస్తాయి. ఇంకా మన ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ పెద్దమ్మ గుడి ఉంటది, ఇది మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇటు నుంచి ఇటు సైడ్ ఇటు పక్క వెళ్తే గనక మనకు మధుర నగర్ వస్తుంది. కానీ మనకు అటు పక్క పని లేదు కాబట్టి వెళ్ళాల్సింది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 ఆ సైడ్ వెళ్ళాలి. ఇటు పక్కనే అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఉంటది. మీరు పిల్లర్ నెంబర్ చూసుకుంటే 1535, 1536 ఇవి చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మన రైట్ సైడ్ లో చూసుకుంటే కనుక పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే కనబడుతుంది. కాకపోతే అక్కడ బ్యానర్ వేసి కాబట్టి ఏం కనబడుతుంది. ఇంకా మనం చూసుకుంటే మనం అయితే ఇటు సైడ్ వెళ్ళాలి, మన అన్నపూర్ణ స్టూడియో సైడ్. సో మనం వెళ్ళాలి. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని మాత్రమే చూసుడు కాకుండా జరంతా ఈ వీడియోలో చెప్పిన మాటలను కూడా మంచిగా అర్థం చేసుకోవాలి. అలా మనం మన పికప్ పాయింట్స్ కి వెళ్తూ మన జూనియర్ ఆర్టిస్ట్ యొక్క స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న విషయాన్ని చూసుకుంటే మన జూనియర్ ఆర్టిస్ట్ అన్నా కానీ లేకపోతే మూవీస్ లో యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇలా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్యాషన్తో అయితే ఈ మూవీ ఫీల్డ్కి అయితే వస్తున్నారు. కానీ మన ఈ వీడియోలో చూసుకుంటే మన టాపిక్ వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్ టాపిక్ కాబట్టి మనం ఈ జూనియర్ ఆర్టిస్ట్ గురించి అయితే ఈ జూనియర్ ఆర్టిస్ట్ యొక్క స్టోరీ గురించి ఈ వీడియోలో అయితే చూసుకుందాం. ఇంకా మనం పికప్స్కి వెళ్తుండే దారిలో చూసుకుంటే మనం యూసఫ్గూడ నుంచి వెళ్ళి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సైడ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రత్నదీప్ అయితే వస్తుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మనం దారిలో చూసుకుంటే 1543 పిల్లర్ నెంబర్ దగ్గర ఎంకే స్టోర్ అనేది ఉంటుంది. ఈ ఎంకే స్టోర్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ, ఎందుకంటే దీని ఆపోజిట్ లోనే మనకు సీరియల్ కి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు కానీ సీరియల్లో వర్క్ చేసే అంటే ఆర్టిస్టులు అంటే యాక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా చేసే అసిస్టెంట్లు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది సీరియల్స్ కి సంబంధించిన మెయిన్ స్పాట్ అనేది చెప్పొచ్చు. ఇంకా మనం మన స్టోరీ జూనియర్ ఆర్టిస్ట్ యొక్క స్టోరీ విషయానికి వస్తే చాలా మంది యంగ్స్టర్స్ అంటే ఏజ్ 18 to 25 గ్రూప్ మధ్య ఉన్న వాళ్ళు మూవీస్కి వెళ్ళినప్పుడు మూవీస్ లో యాక్టింగ్ చేసే యాక్టర్స్ ని చూసి వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా నేను కూడా గొప్పని కావాలి, అలా యాక్టింగ్ చేసి మా ఊర్లో నేను కూడా ఈ థియేటర్లో ఈ స్క్రీన్ మీద అయితే నేనైతే కనబడాలి అన్న ఆశతోని వాళ్ళైతే ఒక గోల్ అనేది పెట్టుకొని ఇలా ఈ కృష్ణనగర్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన పికప్ పాయింట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మన ఫస్ట్ పికప్ పాయింట్ పిల్లర్ నంబర్ 1550 1550 పిల్లర్ నంబర్. ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ పికప్ పాయింట్. ఇక్కడ డైలీ మీరు 4 to 5:30 వరకు ఇక్కడ వస్తే మీరైతే జూనియర్ ఆర్టిస్ట్ గా మూవీస్కి అయితే వెళ్ళొచ్చు. దీని ఆపోజిట్ చూసుకుంటే TVS షోరూమ్ అయితే ఉంది. ఇంకా మనం అదే విధంగా జూనియర్ ఆర్టిస్ట్ యొక్క స్టోరీ విషయానికి కూడా ఇంకా కంటిన్యూ చేస్తే చాలా మంది ఎలా వస్తున్నారంటే వాళ్ళ ఊర్లో ఉన్న జాబ్స్ ని వదిలేసి కొంతమంది అయితే జాబ్స్ ని కూడా రిజైన్ చేసి ఇంకా అలాగే కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అని గొడవ పెట్టుకొని మరి నేను హైదరాబాద్కి వెళ్ళి మూవీస్ లో ఏదైనా ఒకటి సాధించి చూపిస్తా, మా వాళ్ళకి నన్ను నేను నిరూపించుకుంటా అన్న కసితోని వాళ్ళ ఒక గోల్ తోనైతే ఈ సిటీకి అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీస్ లో ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళడం మాత్రమే ఏకైక దారి అని తెలుసుకొని వాళ్ళైతే జూనియర్ ఆర్టిస్ట్ గా అయితే వెళ్తున్నారు. కానీ వాళ్ళు వెళ్ళిన కొన్ని రోజులకి రియలైజ్ అయ్యే విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర మ్యాక్సిమం స్కిల్స్ ఉన్నా కానీ వాళ్ళకంటే బెటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా సంవత్సరాల నుంచి ఒక్క ఛాన్స్ కోసం ఇక్కడ
నానా కష్టాలు పడుతున్నారని వాళ్ళు లైవ్లో చూసి అయితే రియలైజ్ అవుతున్నారు. మన ఫస్ట్ పికప్ పాయింట్ అయితే మనం చూసేసినాం. ఇప్పుడు సెకండ్ పికప్ పాయింట్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ కింద అన్నమాట. సో ఇప్పుడు మనమైతే అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక చూసుకుంటే భద్రాచలం కేఎఫ్ ముందు నుంచి అయితే మనం వెళ్తున్నాం. ఇదే అన్నపూర్ణ స్టూడియో గడ్డ అని అయితే అంటారు. ఇది మూవీస్కి వచ్చేసి ఒక స్పాట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది జూనియర్ ఆర్టిస్ట్ల స్పాట్ కాదు. ఇది మన మూవీస్కి సంబంధించిన సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా మన జూనియర్ ఆర్టిస్ట్ యొక్క స్టోరీ విషయానికి వస్తే చాలా మంది ఒక 100 మెంబర్స్ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే అందులో కొత్తగా వచ్చిన వాళ్ళే 100 మెంబర్స్ ఉన్నారు. ఆ 100 మెంబర్స్లో 60 మెంబర్స్ వరకు వచ్చిన 2 వీక్స్ లేకపోతే 1 మంత్ లోపే వాళ్ళు ఏది మనకు సెట్ అవ్వదని చెప్పేసి తిరిగి వెళ్ళడం అయితే జరిగిపోతుంది. మిగతా 40 మెంబర్స్లో 20 మెంబర్స్ ఒక 1 ఇయర్ వరకు అయితే వెయిట్ చేసి చూసి వాళ్ళకి ఇక వాళ్ళతోనే అవ్వట్లేదు. ఇక వాళ్ళు మొత్తం ఇక్కడ రియలైజేషన్ అయిపోయి సర్లే ఇంటికి వెళ్ళి ఏదైనా ఒక జాబ్ చూసుకుందాం లేకపోతే ఇంటికి వెళ్ళి చదువుకుందాం అన్నట్టుగా అయితే మిగతా 20 మెంబర్స్ అయితే వెళ్తున్నారు. మిగతా 20 మెంబర్స్లో ఒక 10 to 20 మెంబర్స్ మధ్యలో కొంతమంది అయితే తిరిగి ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది జాబ్స్ రిజైన్ చేసుకొని వస్తున్నారు, కొంతమంది ఇంట్లో గొడవలు పెట్టుకొని వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళలేని సిచ్యువేషన్స్ అయితే వాళ్ళకు కనబడుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళలేక ఇక్కడ వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవ్వలేక చాలా మంది అయితే ఇక్కడ ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. ఎలా అంటే కొంతమంది ఇక్కడ రూమ్స్ రెంట్ పే చేయలేక చాలా మంది బస్ స్టాప్స్లో లేకపోతే మెట్రో స్టేషన్స్ కింద అయితే పడుకుంటున్నారు. ఇక ఇప్పుడు మన సెకండ్ పికప్ పాయింట్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ కిందికి వస్తే ఈరోజు షూటింగ్స్ లేవు కాబట్టి కొంచెం ఏమంత కనిపించట్లేదు. ఇక్కడ మన రైట్ సైడ్ చూసుకుంటే కొన్ని బస్సులు అయితే మనకు కనబడుతున్నాయి. ఒకవేళ షూటింగ్ ఉందంటే కనుక ఆ బస్సులలోనే పికప్ చేసుకొని అయితే వెళ్తారు జూనియర్ ఆర్టిస్టులని. సో ఇంకా మన జూనియర్ ఆర్టిస్ట్ యొక్క కష్టాలు వాటి గురించి తెలుసుకోవాలంటే చాలానే ఉంటాయి ఇక్కడ. అవన్నీ మెల్లమెల్ల ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన ఇది వచ్చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ కింద లొకేషన్. మీరు ఇక ఈ మెట్రో స్టేషన్ కిందికి వస్తే చాలు మార్నింగ్ 4 to 5:30 వరకు ఆ టైంలో వస్తే మీకు ఇక్కడ అన్ని బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. మ్యాక్సిమం వాళ్ళకున్న అంటే మూవీస్కి అవసరపడే మనుషులని బట్టి ఇక్కడ నుంచి అయితే వచ్చిన వాళ్ళని తీసుకెళ్తా ఉంటారు. సో అందుకే ఈ ఇండస్ట్రీ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నేను ట్రై చేస్తా, నేను చెయ్యగలను, ఏదైనా గొప్పగా సాధించాలి అనే నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకుంటే, అంటే మీ మీద మీకుంటే ఫస్ట్ వచ్చి అలానే అన్నీ వదులుకొని గొడవలు పెట్టుకొని కాకుండా ఇంట్లో సర్ది చెప్పుకొని జస్ట్ 1-2 మంత్స్ ఉండేలా, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ దొరకవు అట్లా అని చెప్పేసి టెన్షన్ ఉంటే మీరు ఒక 2 months సరిపడా ఒక 10,000 మీరు తెచ్చుకొని 2 months హాస్టల్ ఫీజు ముందే కట్టేసుకొని మీరైతే హాస్టల్లో అయితే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి మీ అంతటా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాత తిరిగి మీ ఇంటికి వెళ్ళి మీతో మీరు డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత మీరైతే ఈ మూవీ ఫీల్డ్ మీద ఒక ఒపీనియన్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఏదైనా ట్రై చేయాలా వద్దా అన్న డెసిషన్ మీద మీరైతే మీ నిర్ణయం మీరు సొంతగా తీసుకుంటే చాలా బాగుంటుందని అయితే నేనైతే చెప్పగలను. ఇక మన థర్డ్ పికప్ పాయింట్ లొకేషన్కి వచ్చేసరికి మన అన్నపూర్ణ స్టూడియో గడ్డ మీద అన్నట్టు ఇక మన రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే అన్నపూర్ణ స్టూడియో గడ్డ మీద గేట్ అన్నమాట. 7 acres గేట్ అంటారు దీన్నే. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే ఆ థర్డ్ స్పాట్ అయితే మనకైతే కనబడుతుంది. ఇంకా మన ఈ మూవీ సంబంధించిన విషయాలు అయితే ఈ ఛానల్లో ఇంకా వచ్చే వీడియోల్లో ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరేమైనా మూవీస్కి సంబంధించిన విషయాలు కానీ అలాంటివి తెలుసుకోవాలంటే మీరైతే ఈ నా ఛానల్లో వీడియోస్ చూడొచ్చు. ఇంకా మీరేమైనా అడగాలి అనుకుంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ రూపంలో అయితే అడగచ్చు. నాకు తెలిసి అయితే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఇంకా పదండి మనమైతే కొంచెం ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటిది అన్లోడ్ చేస్తారా అని చూడకూడదు, ఎందుకంటే వీటినే మన సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వ్యాన్ ఇది. సో ఇందులోనే సెట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇందులోనే వస్తుంటారు. ఇంకా మనం థర్డ్ పికప్ పాయింట్కి అయితే వెళ్తే
ఆ గడ్డ మీదే ఆ థర్డ్ పికప్ పాయింట్. ఇక్కడైతే కార్డ్ మెంబర్స్ ని మాత్రమే పికప్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కార్డ్ మెంబర్స్ అంటే ముందుగానే ఆ కార్డు కొంచెం అమౌంట్ అయితే పే చేసేసి వాళ్ళైతే షూటింగ్స్ కి అయితే వెళ్తా ఉంటారు. ఆ కార్డ్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం తర్వాత రాబోయే వీడియోలో కానీ చూద్దాం. లేకపోతే ఈ రోజు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ కార్డ్ మెంబర్స్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి చూసుకుంటే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కార్డ్ మెంబర్స్ వచ్చేసరికి వీళ్ళకి కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్ గా వెళ్ళే వాళ్ళకంటే వీళ్ళకి కొంచెం పేమెంట్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మనం ఈ జూనియర్ ఆర్టిస్ట్ యొక్క స్టోరీస్ కానీ ఇదంతా అయితే మీరు విన్నారు కదా. నాకు తెలిసిన దాంట్లో నేనైతే కొంచెం అయితే చెప్పిన. ఇంకా నాకు ఉన్న బెస్ట్ సజెషన్ ఏంటంటే నేను మీకు ఇవ్వాలనుకునేది, మీకు యాక్టింగ్ మీద కానీ డైరెక్షన్ వీటిలో దేని మీదైనా మీకు ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ ఉందని మీరు అనుకుంటే మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా మీరున్న చోటని మీ మొబైల్ ద్వారా మీరు ట్రై చేయడం అయితే స్టార్ట్ చేయండి. యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయనుకో ఇన్స్టాలో లేకపోతే యూట్యూబ్లో టబ్ స్మాష్ వీడియోస్, టిక్టాక్ వీడియోస్ లాంటివి ట్రై చేయొచ్చు. ఒక మూవీని డైరెక్ట్ చేయాలని ఉందనుకో, మీరు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి డైరెక్టర్ అవ్వాలని అనుకుంటే కనుక మీరు ఒక షార్ట్ ఫిలింని మీ క్రియేటివిటీతోని మీరే డైరెక్ట్ చేసేసి మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తోని జస్ట్ మీ మొబైల్తోనే ఒక షార్ట్ ఫిలింని అయితే తీసేసి మీ టాలెంట్ని అయితే మీరు చూపించుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ చూస్తున్నారు కదా, జూనియర్ ఆర్టిస్ట్లకైతే ఇది ఇంకో మనం వచ్చిన ఫస్ట్ స్పాట్ ఇది. ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ఫస్ట్ నేను చూసిన వాటికంటే వాళ్ళకంటే ఇప్పుడు కొంచెం పెరిగేళ్ళు. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా టైం అయిపోవడానికి వచ్చింది కదా, ఏమన్నా షూటింగ్స్ ఏమన్నా వచ్చినాయేమని చెప్పేసి చాలా మంది అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. కానీ చూస్తుంటే ఈరోజు ఏ షూటింగ్ కూడా రాలేదన్నట్టు ఉంది. ఎందుకంటే షూటింగ్స్ అంటే దాదాపుగా 4:30 to 5:30 లోపే బస్సులన్నీ ఇక్కడ పికప్ అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాయి. ఇక మ్యాక్సిమం 5 to 5:30 వరకే ఈ బస్సులన్నీ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాయి. ఈ 5:30 దాటిందంటే ఇక్కడ నుంచి అయితే ఏ బస్సు ఉండదు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళడానికి. ఎందుకంటే లొకేషన్లో 6 to 6:30 లేకపోతే 7 వరకు మన జూనియర్ ఆర్టిస్ట్ గ్యాంగ్ అంతా అయితే షూటింగ్ స్పాట్లో అయితే ఉండాలి. ఎందుకంటే ఈ హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల లేట్గా 6 to 7 కల్లా బయలుదేరితే అక్కడ హీరో వచ్చినా కానీ జూనియర్ ఆర్టిస్టులు అయితే మూవీస్కి అందుకెళ్ళారు. కాబట్టి మార్నింగ్ ఈ టైంకి అయితే పికింగ్ టైమింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో మీరైతే ఇదంతా చూస్తున్నారు కదా, సో మీరు ఇదంతా విన్నారు చూసారు కాబట్టి ఇంకా ఇది నేను చెప్పింది కొంచెం మాత్రమే జూనియర్ ఆర్టిస్టుల యొక్క స్టోరీలో. ఇంకా చెప్పాలంటే చాలానే ఉంది, కానీ అది చెప్పే విధానం నేను ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అది ఇంకా నేను పూర్తిగా అంత బెస్ట్గా చెప్పలేదని అయితే నాకు తెలుసు, కానీ నేను ఎలాగైతే చెప్పగలను ఆ విధంగా అయితే మీ అందరికీ అయితే చెప్పేసిన. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఏదో మనం సెకండ్ స్పాట్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళాం కదా, వీళ్ళందరినీ అయితే మన కోఆర్డినేటర్ అక్కడికైతే పంపడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఏదో షూట్ వచ్చినట్టుంది, వీళ్ళందరినీ అక్కడ పికప్ చేసుకోవడానికి పంపుతున్నారు అనుకుంటా. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ ఇది. పిల్లర్ నెంబర్ వచ్చేసి 15, 55, 56 ఆ మధ్యలో ఉంటుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ కిందకి వెళ్తే మీకు అంతా అర్థమైపోతుంది. మ్యాక్సిమం డైలీ మార్నింగ్ 4 to 5:30 వరకు మీరు ఆ టైంలో అక్కడ ఉన్నారంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. అక్కడ మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉందనుకున్నా కానీ జస్ట్ వచ్చి ఒక ట్రయల్ వేసి తిరిగి ఇంటికి వెళ్ళి తర్వాత డిస్కస్ చేసుకొని అయితే రావాలని అయితే నేనైతే మీ అందరికీ కోరుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే వచ్చి ఇక్కడ పట్టడానికి తంటాలని పడిన అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ కింద మీనాక్షి కేఫ్ అని ఉంటుంది. దానిలో చాయ్ చాలా కాస్ట్ అనుకో. ఇక్కడ చూస్తున్నారు కదా మన జూనియర్ ఆర్టిస్టులని. 16 నిమిషాలకు వాయిస్ ఓవర్ చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ ఇదంతా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి చెప్పడానికి ఈజీగా ఉంది. నాకు తోచినంత, నాకు తెలిసినంత అయితే ఈ వీడియో ద్వారా మీతోనైతే షేర్ చేసిన. మీరైతే ప్రతి ఒక్క మాటని అంటే నేను సరిగ్గా చెప్పకపోయినా కానీ మీరైతే కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఇది మన చెప్పాను కదా ఇంతకుముందు సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియో గడ్డ మీద నుంచి వెళ్తారని.
ఇక్కడ చూసుకుంటే మన అన్నపూర్ణ స్టూడియో అయితే ఇక్కడ కనబడుతుంది. బిగ్ బాస్ అలాంటి షోస్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా, మీరైతే ఆ షోస్ చూసి ఫాలో అవుతారని అనుకుంటున్నా. సో ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ కావడానికి అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ సైడ్ నుంచి ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ అయితే నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.